నమస్తే. ఇందిరాబాద్ ధర్నా చౌక్ వద్ద సిపిఐ పార్టీ పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంది. సో దానికి ప్రధానంగా దాని పేరు ఏంటంటే ప్రతి గుడిసెకు పట్టాలు ఇవ్వాలి అండ్ ప్రతి పేదానికి ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి నిరసన వెళ్తాను. సో మాట్లాడడంతో పాటు కొంతమంది సిపిఐ నాయకులు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడారు. సో చెప్పండి, ఏంది ఈ ప్రతి గుడిసెకి పట్టాలు ఇవ్వాలి, ప్రతి పేదవారికి ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి నినాదంతో చేసిన పరిస్థితి, మీరు పోరాటం చేస్తారు. సో ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాకముందుకు కళ్ళబొల్లి మాటలు చెప్పి పేదవాడు అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే పేదవాడికి వచ్చే రాజ్యం అని ఏదైతే చెప్పారో అది వాళ్ళు తుంగలో తొక్కి వాళ్ళ ఇష్టారాజ్యంగా చేస్తున్న ఈ గవర్నమెంట్ కు మేము ఒకే ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఇక్కడి నుంచి పేదవాడు ఎక్కడైతే గుడిసె వేసుకొని 60 గజాల దాంట్లో ఉన్నారో అక్కడనే వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని, అదే పేదవాడు ఎక్కడైతే గుడిసెలు వేసుకున్నాడు అక్కడ మంచినీళ్ళ సౌకర్యం, కరెంటు సౌకర్యం కల్పించాలని, అలా చేయని ఎడల రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కు మేము ఓటు ద్వారా బుద్ధి చెప్పి ఈ యొక్క గవర్నమెంట్ గద్దె దించేంత వరకు పోరాడతామని, అదే ఈ రోజు ఇక్కడ మొదలైన ఈ యొక్క ధర్నా అంచెలంచెలుగా రాష్ట్రం మొత్తం దారుణంగా ప్రవహించి ఈ యొక్క గవర్నమెంట్ ను కూలదోస్తుందని మేము హెచ్చరిస్తున్నాం. ఏదైతే గవర్నమెంట్ మాకు చేస్తానన్న వాగ్దానాలు ఇచ్చి ఇవ్వడం మానేసిందో ఆ వాగ్దానాలు నెరవేరేంత వరకు అంచెలంచెలుగా ఈ ధర్నా కార్యక్రమాన్ని సిపిఐ పార్టీ వామపక్షాలు అన్ని కలిపి ఊకుమ్మడై ఈ రోజు గవర్నమెంట్ మాకు ఏదైతే చేయదో అది చేపించేంత వరకు మెడలోంచి వారి యొక్క తోటి పనులు చేయించుకుంటామని మేము గవర్నమెంట్ ను హెచ్చరిస్తున్నాం. అంటే హైడ్రా తీసుకొచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ హైడ్రా తీసుకొచ్చి అక్కడక్కడ కావచ్చు మూసి పరివాహక ప్రాంతాల్లో పేద ప్రజల ఇండ్లను గులగొడుతున్న పరిస్థితి, వాళ్ళని ఖాళీ చేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు హైడ్రాకి సంబంధించి? హైడ్రా అనేది పేదవానికి ఒక దొంగతనంగా రాత్రి 12 గంటలకు వచ్చి దొంగతనంగా ఏదైతే ఇల్లు కూలగొడుతున్నదో హైడ్రా పని అది కాదు. ఏదైతే రామోజీరావు గారు 100 ఎకరాలు ఏదైతే ఆక్రమించి దర్జాగా ఫిలిం వాళ్ళకి ఏదైతే ఇచ్చారో అలాంటి వారి దగ్గరకు పోయి వీళ్ళ ప్రతాపం చూపెట్టాలి కానీ పేదవారి దగ్గర కాదు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూపించే యొక్క పని. ఆ హైడ్రా వల్ల ఏమి ఉపయోగం? గుడిసెల గారికి వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు, బెదిరించారు. అంటే పేదోనికే బెదిరింపులు, పేదోనికే హైడ్రా కానీ ఉన్నవానికి హైడ్రా కాదా? ఎక్కడ 100 ఎకరాలు జమీందారులు ఉన్నారు. ఇప్పటికీ ఆ జమీందారు దగ్గరకు గడియలు పలగొట్టమనండి, అది చేత కాదు గవర్నమెంట్ కు. పేదవాడి మీదనే పడి పేదవాడి మీదనే బతకాలి అని ఆలోచించి పేదవాడికే ఈ రోజు ఒక 60 గజాల గుడిసె వేసుకుంటే వాళ్ళు అర్ధరాత్రి దొంగల్లాగా వచ్చి కూలబడవలసిన అవసరం ఉంది గవర్నమెంట్ కు. అదే పొద్దుటలు రావచ్చు కదా, అదే ఆర్డీఓ గారు మార్నింగ్ వచ్చి చేయొచ్చు కదా, అది చేత కాదు. అదే ఉన్న దగ్గరకు పోతే వాడు ఏం చేస్తాడు? వీళ్ళ మీద ఫైట్ చేస్తాడు. అదే పేదోడు అయితే అనిగిమని ఉంటాడు. కానీ ఖబర్దార్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కు, పేదోడు ఎప్పుడు అనిగిమని ఉండడు. పేదోడితో పెట్టుకున్న ప్రభుత్వాలు ఏది నిలవలేదు ఇప్పటి వరకు. మీ గవర్నమెంట్ కి అదే గతి పడుతుంది. ఇప్పటికైనా మేలుకొని ఈ యొక్క ధర్నా ద్వారా మేము హెచ్చరిక ఒకటే చేస్తున్నాం. పేదవాడు ఎక్కడైతే గుడిసె వేసుకొని ఉన్నాడో అక్కడ 60 గజాలు గుడిసె ఇచ్చి వానికి పట్టా ఇవ్వాలి, వాళ్ళకు మంచినీళ్ళ సౌకర్యం చేయాలి, వాళ్ళకి వాటర్ సౌకర్యం అన్ని కల్పించాలని. లేని పక్షంలో ఇదే ధర్నాను దేశవ్యాప్తంగా ప్రవహించేసి వారి యొక్క గద్దె దించేంత వదలమని గవర్నమెంట్ కి మేము హెచ్చరిస్తున్నాము సిపిఐ పార్టీ తరఫున. అంటే మనం చూస్తున్నాం రాష్ట్రంలో వెలుగుమట్ల కావచ్చు, లగచర్ల భూములు కావచ్చు, వెలుగుమట్ల ఖమ్మం వెలుగుమట్లలో భూదాన్ భూములకు సంబంధించి ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి. సో వాళ్ళందరూ ఇంట్లో కూడా కూల్చేసిన పరిస్థితి. సో సిపిఐ పార్టీ ఏం స్టాండ్ తీసుకుంది అక్కడ? అండ్ అలాగే ఇప్పుడు పట్టాలు కావాలని ఇప్పుడు కోరుతా ఉంది, ఏం చెప్తారు? సిపిఐ పార్టీ అక్కడ ఒకటే స్టాండ్ తీసుకుంది బ్రదర్. సిపిఐ పార్టీ ఎక్కడైతే గుడిసెలు పీకేసారో అక్కడే గుడిసెలు కట్టియాలని, అక్కడే వారికి సౌకర్యం ఇవ్వాలని. లేని పక్షంలో మాది మిత్రపక్షం కాదు, శత్రుపక్షం కాదు. ఎవరైతే దొంగలురో వాళ్ళని భరతం పట్టే పక్షమే మా పక్షం. దొంగల భరతం పట్టే పక్షం మా పక్షం. ఎవరి పక్షాన మేము ఉండం. మా రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు ఏం చేస్తారు వీరు కమ్యూనిస్ట్ వాళ్ళని. గత చరిత్ర ఒక్కసారి తిరిగి చూడమని చెప్పండి. రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతుంది, రేవంత్ రెడ్డి గారికి తెలుస్తుంది. ఇప్పటికైనా ఎక్కడైతే వాళ్ళు హన్మకొండలు గాని ఎక్కడైతే వాళ్ళు గుడిసెలు పీకేసిరో ఇప్పటికైనా వారు వారి యొక్క మాట ప్రకారం అక్కడే గుడిసెలు ఇచ్చి వారికి అక్కడనే పట్టాలు ఇవ్వాలని మేము మా యొక్క సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంటే ఎన్నో భూ పోరాటాలు చేసిన సిపిఐ పార్టీ ఇప్పుడు అంత పెద్ద పోరాటాలు చేయట్లేదు కాబట్టి సో ఇప్పుడు గుడిసెలకు పేద గుడిసెలకి పట్టాలు ఇవ్వాలని చెప్పి మీరు కోరుతున్నారా? సో కాబట్టి ఇది కేవలం కృత్రిమోద్యమంగా ఉంటుందా లేదా చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్తారా ప్రజల్లోకి? ప్రధాన చరిత్ర సృష్టించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఒక్కసారి 100 సంవత్సరాల చరిత్ర చూడండి. రక్తము ఏరులై పారిన ఎర్ర జెండా గుర్తే ఈ ఎర్ర జెండా. ఏదో పార్టీలు పెట్టిన ఎర్ర జెండా కాదు ఇది. రక్తం చిందిన ఎర్ర జెండనే ఇది ఒక పార్టీ, ఎర్ర జెండా పార్టీ. అలాంటి పార్టీకి ఈ కొత్త కావు. ఎప్పటికైనా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఈ యొక్క 60 గజాల ఇల్లు ఎవరైతే కట్టుకొని పేదవాడు ఉండో అక్కడ పేదవానికి ఖచ్చితంగా గుడిసెలు ఇవ్వాలని, ఎక్కడైతే గవర్నమెంట్ జాగాలు వేసుకొని ఉన్నారో గుడిసెలు అక్కడ పట్టాలు ఇవ్వాలని మేము ఈ రోజు ధర్నా కార్యక్రమం మొదలు పెట్టాము. ఇది ఒక ఆరంభం మాత్రమే, ఇది అంతం కాదు. అంచెలంచెలుగా ఇది ప్రతి దగ్గర, ప్రతి చోట, ప్రతి గ్రామాన, ప్రతి మండలాలలో ఈ యొక్క ధర్నాను ఉధృతం చేసి
మా యొక్క హక్కులను సాధించుకుంటామని మేము రేవంత్ గారి ప్రభుత్వానికి ఇక్కడ ఇందిరా పార్కు ధర్నా చౌక్ గురించి హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా వరకు హక్కులని కోల్పోతున్నారు పేద ప్రజలు. ఎందుకంటే మనం చూసిన రీసెంట్ కొంతమంది తెలంగాణ జర్నలిస్టులను అరెస్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ బేసిక్ హ్యూమన్ రైట్స్ కూడా వైలేషన్ అవుతున్న పరిస్థితి. ఏం చెప్తారు దానిపైన? ప్రభుత్వము ఏదైతే పార్టీలు ఈ తోక పార్టీలని ఈ పార్టీ పనిచేయదని ఆ పార్టీ పని ఏదైతే విర్రవీగుతుందో దానికి అంతిమంగా ఇప్పుడు మేము మొదలు పెట్టాము ఈ యొక్క ఆరంభ కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా జర్నలిస్టులకు కానీ ఎవరైతే న్యాయవాదులకు కానీ ప్రతి ఒక్కరిని ఖండించుకుంటూ వచ్చిన ఈ గవర్నమెంట్ కు బుద్ధి చెప్పే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటది. ఆ కార్యాచరణ ప్రకారం మేము ముందుకు పోతామని ఈ గవర్నమెంట్ కు మేము హెచ్చరిస్తున్నాం.